శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2024 సంవత్సరం డిసెంబర్ నెల మాస ఫలాల్లో భాగంగా వృశ్చిక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి అనగానే విశాఖ నక్షత్రం 4వ పాదం, అలాగే అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం వృశ్చిక రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే వృషభంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, వృశ్చికంలో రవిబుధులు, ధనుస్సులో శుక్రుడు, కుంభంలో శని, మీనంలో రాహువు సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది. రవిశుక్రుల యొక్క స్థాన మార్పు కూడా ఈ మాసం జరుగుతోంది. ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి. ఈ గ్రహ గతులను కనుక పరిశీలించి చూసినట్లయితే వృశ్చిక రాశి వారికి ఈ మాసం అద్భుతమైన మాసం అని చెప్పవచ్చు. 2024 సంవత్సరం చివరిలో వచ్చేటువంటి డిసెంబర్ నెల అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వబోతోంది. ఏది అయినప్పటికీ కూడా రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు నీచబట్టడం వల్ల కొన్ని రంగాల వాళ్ళకి కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో కొన్ని ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉంది. అయితే ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు వస్తాయి, ఏ ఇబ్బందులు వచ్చిన వాళ్ళు ఏ రకమైన పరిహారాలు చేసుకుంటే మరిన్ని అద్భుతమైన శుభ ఫలితాలను పొందగలుగుతారు, ఇటువంటి అనేక అంశాలని వీడియో చివరిలో మీకు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. కనుక అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు రావడం కోసం, ఈ కొద్దిపాటి ఇబ్బందులను తొలగించుకోవడం కోసం వృశ్చిక రాశి వారు ఈ మాసం కుజ బుధులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోవాలి. ఇకపోతే ఈ మాసం వృశ్చిక రాశి వారికి, మరి ముఖ్యంగా రైతులకి అత్యంత అనుకూలంగా ఉంది. ఎరుపు పంటలు వేయండి, తద్వారా మంచి లాభాన్ని పొందగలుగుతారు. అలాగే భూములు అమ్ముకోవాలనుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అమ్ముకోకుండా ఉండటం మంచిది. భవిష్యత్తులో వ్యవసాయానికి కానీ భూములకు కానీ తప్పనిసరిగా విలువ పెరిగి తీరుతుంది. ఈ మాటలో నేను చెప్పినటువంటి విషయంలో ఏమాత్రం సందేహపడాల్సిన అవసరమే లేదు. ఇకపోతే ఈ వృశ్చిక రాశి వారు విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం బాగుంది. అలాగే ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే మీరు కోరుకున్న ప్రదేశానికి కోరుకున్నట్టుగా ట్రాన్స్ఫర్ అవ్వగలుగుతారు. అవివాహితులకి వివాహ యోగ్యమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అలాగే ఈ మాసం వృశ్చిక రాశి రాజకీయ నాయకులకి కొంత అనుకూలంగా ఉంది. అయినప్పటికీ కూడా ఇంట్లో ఈగల మోత, బయట పలకీల మోతలాగా సొంత పార్టీలో మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు పెరుగుతారు. జనాదరణ అయితే పెరుగుతుంది, కానీ సొంత పార్టీలో మీ దగ్గర మీ వెనకున్న వాళ్ళే మీకు వెన్నుపోటు పడవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ విషయంలో వృశ్చిక రాశి రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే సినిమా, టీవీ రంగ కళాకారులు, కవులు, రచయితలు వీళ్ళందరికీ కూడా ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. ఇకపోతే వృశ్చిక రాశి వారికి ఈ మాసం కార్యసాధన శక్తి బాగా పెరుగుతుంది. మీరు ఏ పని చేపట్టినా కూడా పట్టుదలతో ఆ పనిని చివరి వరకు పూర్తి చేయగలుగుతారు. మీ యొక్క ఆత్మశక్తి అలాగే ఆత్మవిశ్వాసం ఏదైతే ఉంటుందో అది నిబుడీకృతం అవుతుంది, అది ద్విగుణీకృతం అవుతుంది. అలాగే ప్రతి పనిలోనూ మీదైనటువంటి ముద్ర వేసుకుంటారు. పట్టుబట్టి పిల్లల్ని సరైనటువంటి స్థితిలో సెటిల్ చేయడానికి పరిపూర్తి ప్రయత్నాలు చేస్తారు. వివాహ ప్రయత్నాలకి అనుకూలమైన మాసం అని చెప్పవచ్చు. అలాగే ఈ మాసం మీ కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాల కోసం మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఎవరైనా సరే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉండేటట్లయితే చక్కటి సానుకూలమైనటువంటి ఫలితాలు గురుగ్రహ అనుగ్రహ రీత్యా జరుగుతాయి. ఇకపోతే మీరు అన్నీ బాగున్నాయి, కానీ కొన్ని విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి వ్యంగ్యం, హేళన, అలాగే కొద్దిగా మనసు నొచ్చుకునేటువంటి మాటలు మాట్లాడటం కొంచెం తగ్గించుకోవడం మంచిది. ఇది గనక చేయకపోతే అర్ధాష్టమ శని సంచారం వల్ల మీకు తెలియకుండానే రహస్య శత్రువులు బాగా పెరిగిపోతారు. వారు మిమ్మల్ని చేయగలిగింది ఏమీ లేకపోయినప్పటికీ కూడా మీకు అనవసరమైనటువంటి నరఘోష, నరదృష్టి, నరశాపం వల్ల కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కనుక ఈ మాసం వృశ్చిక రాశి వాళ్ళు అనుకూలమైనటువంటి గ్రహస్థితిని ఉపయోగపెట్టుకోండి. అనవసరమైన విషయాల్లో వేలు పెట్టడం, అనవసరమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వటం అనేటువంటిది తగ్గించుకోవడం అనేది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇకపోతే ఈ మాసం వృశ్చిక రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చేటువంటి అంశాలు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. దాంట్లో ఈ మాసం వృశ్చిక రాశి వారు పూజించవలసినటువంటి దైవం ఎవరంటే ఆంజనేయ స్వామిని పూజించాలి. ఇక్కడ వృశ్చిక రాశి అధిపతి అయినటువంటి కుజుడు
ప్రభావం ఏదైతే ఉంటుందో ఆ ప్రభావాన్ని చక్కగా సమర్థవంతంగా మనకు అనుకూలంగా మార్చగలిగేటువంటి దైవం ఆంజనేయ స్వామిని కనుక వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా సరే ఆంజనేయ స్వామిని ఒక నియమబద్ధంగా కొన్ని ప్రత్యేకమైన పద్ధతుల్లో చక్కగా పూజించేటట్లయితే మంచి అదృష్టం కలుగుతుంది. ఎంత కష్టమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా వాటి నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు. అలాగే అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు ఎరుపు రంగు, మెరూన్ కలర్, అలాగే ఈ పింక్, రెడ్ షేడ్స్ ఏవైనా సరే వీళ్ళకి చాలా అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. అలాగే మీరు వాడేటువంటి దుస్తుల్లో కానీ వాడేటువంటి వాహనాల్లో కానీ ఈ కలర్స్ ఉండేటట్టుగా చూసుకుంటే అవి మీకు మంచి అదృష్టాన్ని ఇస్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారం మంగళవారం, సోమవారం, గురువారం ఇవన్నీ కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అదృష్టాన్ని ఇస్తాయి. ఏవైనా సరే ముఖ్యమైనటువంటి పనులు చేయాలనుకున్నప్పుడు సోమవారం, గురువారం చేయండి. ముఖ్యమైన పనులు ప్రారంభించాలన్నా చక్కగా సోమవారం, గురువారం చేయండి. అలాగే ఏదైనా సరే కొత్త ప్రాజెక్ట్స్ ఏదైనా స్టార్ట్ చేయటం ఇటువంటివి ఏమన్నా సరే ఈ సోమ, మంగళ, గురువారాల్లో చేసేటట్లయితే అవి మీకు తప్పనిసరిగా అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. అయితే మంగళవారం నాడు మాత్రం ఎవరికి రుణం ఇవ్వవద్దు. అప్పు ఇచ్చేటట్లయితే తిరిగి రాదు, అనవసరంగా గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్క రుణం ఇచ్చే విషయంలో లేదా తీసుకునే విషయంలో మాత్రం ఈ మంగళవారం నాడు మాత్రం ఆర్థిక పరమైనటువంటి ఈ లావాదేవీలు మాత్రం చేయవద్దు. మిగిలిన సోమ, గురువారాల్లో చక్కగా చేసుకోవచ్చు. కనుక ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి లోహం వెండి. మీరు మీ దగ్గర ఒక సిల్వర్ గోళీలను కానీ ఒక చతుస్రాకారం ఒక వెండి ఒక బిళ్ళని కానీ అంటే లాకెట్ని కానీ మీ దగ్గర ఉంచేటట్టు చూసుకోండి. లేదా వెండి లాకెట్లో ఆంజనేయ స్వామి ఉండేటువంటి దాన్ని మీరు మెడలో ధరించేటట్లయితే చక్కటి అదృష్టాన్ని ఇస్తుంది. ఇక మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్యలు 3, 9 అలాగే పూర్తవుతాయి. మరి దురదృష్టాన్ని ఇచ్చేటువంటి అంశాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకోవాలి. మీకు కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటిది బుధవారం, శుక్రవారం. వీలైనంత వరకు ఏదైనా సరే కొత్త పనులు చేయాలన్నా ముఖ్యమైన మీ జీవితంలో ముఖ్యమైన సంఘటనలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవాలన్నా బుధ, శుక్రవారాలు తీసుకోవద్దు. ముఖ్యంగా వివాహ సంబంధమైన విషయాలకి సంబంధించి శుక్రవారం మాత్రం వీలైనంత వరకు వాయిదా వేయండి. ఇక బుధవారం కూడా ఆర్థిక పరమైనటువంటి అంశాలకు సంబంధించి వీలైనంత వరకు వాయిదా వేయటం ముఖ్యంగా చెప్పదగిన సూచన. వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి నెంబర్ వచ్చేటప్పటికి టోటల్ 5. అంటే మీ వెహికల్స్ కానీ మీ మొబైల్ నెంబర్స్ కానీ ఏదైనా సరే టోటల్ 5 రాకుండా చూసుకోండి. వస్తే ఏం జరుగుతుందంటే కొంత వ్యతిరేకమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాలు గమనించండి. మీరు కుజగ్రహ అనుగ్రహం కోసం చేయవలసిన పరిహారాలు ఏమిటి అనేటువంటి అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ కుజగ్రహం కోసం అంటే కుజగ్రహం యొక్క అనుకూల దృష్టి కోసం కుజగ్రహం ఇచ్చేటువంటి శుభ ఫలితాలు పొందడం కోసం మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో కుజగ్రహానికి సంబంధించినటువంటి గ్రహ మంత్రాన్ని అలాగే జపింప చేసుకుని అలాగే కందుల్ని గనక దానం ఇచ్చేటట్లయితే చక్కటి పరిహారం అనేటువంటిది లభిస్తుంది. బుధగ్రహ అనుగ్రహం కోసం మీరు చేయవలసిన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట బుధగ్రహ అనుగ్రహం కోసం మీ దగ్గరలో ఉన్న శివాలయంలో బుధుడికి జపం చేయించి పచ్చ పెసలు గనక దానం ఇచ్చేటట్లయితే బుధగ్రహ శాంతి అనేటువంటిది జరుగుతుంది. బుధుడు ఇచ్చేటువంటి వ్యతిరేక ఫలితాలు తగ్గుతాయి, అనుకూల ఫలితాలు పెరుగుతాయి. ఇది మీరు దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో చేయాలి, కానీ మీ ఇంట్లో చేయటానికి పరిహారం పనికిరాదు. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని పరిశీలించి తగిన పరిహారాలు పాటించి వృశ్చిక రాశి వాళ్ళందరూ చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.